బాలల హక్కులేంటి? వీళ్ళ హక్కుల్ని గుర్తించట్లేదు అంటున్నాం. ఏంటి అసల? అంటే ఫస్ట్ బాలలంటే వాళ్ళు సహజమైనటువంటి వాతావరణంలో ఆటలాడుకునేటువంటి అవసరం, ఆ యొక్క హక్కు వాళ్ళకుందండి. సహజమైనటువంటి వాతావరణంలో ఆర్టిఫిషియల్ అంటే ఇండోర్‌లో ఆడుకోవడం కాదండి. వాళ్ళు గ్రౌండ్‌లోకి ప్లే గ్రౌండ్స్ అందుకొచ్చే స్కూల్స్ అనగానే పెద్ద పెద్ద విశాలమైనటువంటి మైదానాలు ఇవ్వడానికి గల కారణం ఏంటి అంటే, బాలలనేటువంటి వారు సహజమైనటువంటి వాతావరణంలో ఆటలాడుకునేటువంటి హక్కు వాళ్ళకుంది. అలాగే నాణ్యమైనటువంటి విద్యను పొందేటువంటి హక్కు వాళ్ళకుందండి. ఈ 2 కూడా బేసిక్ రైట్స్. ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు వీళ్ళకి 40 రకాల హక్కులు మనకు కనిపిస్తాయండి. బాలలకు దాదాపు 40 రకాల హక్కులుంటాయి. ఈ హక్కులన్నిటిని కూడా మనం 4 రకాలుగా విభజించవచ్చు. ఏంటవి? మనుగడ హక్కులు, సంరక్షణ హక్కులు, వికాసపు హక్కులు, పాల్గొనే హక్కు. మనుగడ ప్రతి వ్యక్తికి కూడా జీవించేటువంటి వ్యక్తి ఆ హక్కు ఉన్నదండి. జీవించేటువంటి హక్కు ఉంది.